ప్రధాని మోదీ వాళ్ళ నాగర్ కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. బీజేపీ నిర్వహించనున్న విజయ సంకల్ప బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు మోదీ. ఇందుకోసం కొల్లాపూర్ చౌరస్తా సమీపంలో వెలమ సంఘం కళ్యాణ మండపం పక్కన సభాస్థలిని సిద్ధం చేశారు. ఉదయం 11 గంటల తర్వాత ప్రత్యేక హెలికాప్టర్లో నాగర్ కర్నూలుకు చేరుకోబోతున్నారు. అనంతరం విజయ సంకల్ప సభకు ముఖ్య అతిథిగా హాజరవుతారు. కృష్ణమ్మ క్లస్టర్ కు చెందిన నల్గొండ, నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్ అభ్యర్థులను సభా వేదికగా పరిచయం చేయనున్నారు. ప్రధాని రాక సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. నేడు నాగర్ కర్నూలు జిల్లాలో ప్రధాని సభకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారుగా 1,00,000కు పైగా జనం ఈ సభకు వస్తారని అంచనా. ప్రధాని రాక నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. నేడు నాగర్ కర్నూలులో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనకు ఏర్పాట్లు అన్నీ కూడా పూర్తయ్యాయని చెప్పొచ్చు. ఈరోజు ఏదైతే మధ్యాహ్నం 12 గంటల సమయంలోనూ నాగర్ కర్నూలు బహిరంగ సభకు చేరుకుంటాడు. బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టేటువంటి విజయ సంకల్ప సభకు ప్రధాని నరేంద్ర మోడీ చేరుకోనున్నారు. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అన్నీ కూడా వేగవంతం అవుతున్నాయి. మనం ప్రస్తుతం చూస్తున్నాము. ఏదైతే నాగర్ కర్నూలు జిల్లా హెడ్ క్వార్టర్లోనే విజయ సంకల్ప సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నాగర్ కర్నూలు, అదేవిధంగా మహబూబ్నగర్, నల్గొండ ఈ 3 జిల్లాలకు సంబంధించినటువంటి పార్లమెంటు అభ్యర్థులను, బీజేపీ పార్టీ అభ్యర్థులను ఈ వేదిక నుంచి పరిచయం చేయనున్నారు. మనం ప్రస్తుతం చూస్తున్నాము. వేదికనంతా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తానికి ఈ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి పెద్ద ఎత్తున కూడా హామీల వర్షం కురిపించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈరోజే ఎన్నికల నోటిఫికేషను, దాదాపు ఈ బహిరంగ సభ అనంతరము ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎన్నికల నోటిఫికేషన్ కన్నా ముందే ఇక్కడ ఈ మహబూబ్నగర్ జిల్లా కానివ్వండి, అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి హామీలపైన కూడా ఈ బహిరంగ సభ ద్వారా ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ బహిరంగ సభకు సంబంధించి పూర్తి స్థాయిలోనూ ఇటు నల్గొండ, మహబూబ్నగర్, నాగర్ కర్నూలు ఈ సిగ్మెంట్లకు సంబంధించి భారీ జన సమీకరణ చేసేందుకు కమలనాథులంతా కూడా కసరత్తు చేస్తున్నారని కూడా చెప్పొచ్చు. పూర్తి స్థాయిలోనూ బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. 3 అదనపు ఎస్పీలతో పాటు 28 మంది సిఐలు, అదేవిధంగా 11 మంది డిఎస్పీలు, 6,000కు పైగా సిబ్బంది, పోలీస్ సిబ్బంది ఈ బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో మొత్తానికి ఏదేమైనప్పటికీ 12 గంటలకు ఇక్కడికి సభా ప్రాంగణానికి చేరుకొని దాదాపు 12 గంటల నుంచి 12:55 నిమిషాల వరకు కూడా ఈ వేదికపై నుంచి ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించనున్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగం కోసము ఉమ్మడి పాలమూరు జిల్లాతో పాటు రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా ఆసక్తికరంగా ఎదురు చూస్తుంది. అయితే ఇప్పటికే ప్రతిపక్షాలు ఓవైపు విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది రాష్ట్రంలోనూ. ఏదైతే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి జాతీయ హోదాపై పదే మాట్లాడడం, అదేవిధంగా గత ఎన్నికల్లో కూడా బీజేపీ పార్టీ మాట ఇచ్చిందని చెప్పేసి విమర్శలు చేస్తున్నటువంటి నేపథ్యంలోనూ ఈసారి ఖచ్చితంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంకి పైన జాతీయ హోదాపై కూడా మాట్లాడే అవకాశం ఉంటుందని చెప్పేసి బీజేపీ శ్రేణులు అయితే చెప్తున్నారు. మరి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో పాటు ఇతర ప్రాజెక్టులకు సంబంధించినటువంటి వాటి కానీ, అదేవిధంగా పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి సమస్యలపైన కూడా ఇప్పటికే ఒక జాబితా తయారు చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా. ఇక్కడ ఉన్నటువంటి తాజా అప్డేట్. కెమెరామెన్ లక్ష్మణ్తో రాఘవేంద్ర, 10 టీవీ, మహబూబ్నగర్.